నవంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు మనకు ఋషులు దర్శించి నిర్ణయించి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా, భౌతికంగా మనకు ఉపయోగపడేటట్టుగా మనకు పండుగలను నిర్ణయించారు. కాబట్టి ఈ పండుగలను ఆచరించడం మూలకంగా మనకు దైనందిక జీవితం లోపల ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది కూడాను మనకు ఋషులు చెప్పినారు. కనుక ఈ నవంబర్ మాసంలో ముందుగా 1 నవంబర్ 2025 శనివారం ఏకాదశి, అంటే స్మార్తులకు దేవోత్థాన ఏకాదశి, అంటే కార్తీక ఏకాదశి 1వ తారీఖు నాడు స్మార్తులకు వస్తుంది. 2వ తారీఖు నాడు, అంటే 2 నవంబర్ 2025 ఆదివారం ఏకాదశి రోజున వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్లకు దేవోత్థాన ఏకాదశి అవుతుంది. అంటే 1వ తారీఖు నాడు స్మార్త సాంప్రదాయులకు, 2వ తారీఖు నాడు వైష్ణవ సాంప్రదాయులకు ఈ దేవోత్థాన ఏకాదశి అనేటువంటిది వస్తుంది. ఈ దేవోత్థాన ఏకాదశి ఏంటి అంటే, ఏకాదశి రోజున విష్ణు భగవానుడు యోగ నిద్ర నుండి మళ్ళీ మేలుకొని మన అందరిపైన దృష్టి సారించి మనం చేస్తున్నటువంటి శుభకార్యాలకు అనుగ్రహాన్ని ఇవ్వడానికై సుగమంగా, అంటే మంచి రోజులు ప్రారంభమయ్యేటువంటి రోజు అన్నమాట. ఈ ఏకాదశి నుండి మనకు శుభకార్యాలు చేసుకోవచ్చు అనేటువంటిది శాస్త్రం చెప్తోంది. అంటే చాతుర్మాస్యాల లోపల శుభకార్యాలు పనికిరావు. ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి కార్తీక శుక్ల ఏకాదశి వరకు శుభకార్యాలు నిషిద్ధము అని మనకు శాస్త్రం చెప్పింది. ఎందుకంటేను భగవంతుడు యోగ నిద్రలో ఉంటాడు కనుక భగవంతుడు మేలుకొని ఉన్నప్పుడు మనము శుభకార్యాలు చేసుకున్నట్టయితే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది అని మనకు శాస్త్రం చెప్తుంది. కనుక ఈ ఏకాదశి రోజున అందరూ కూడాను విష్ణువును స్మరిస్తారు, ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. అంతేకాకుండా ఈ ఏకాదశి రోజున ముఖ్యంగా పండరీపూర్ లోపల వెలిసినటువంటి ఆ పాండురంగని దర్శించడానికై అందరూ కూడాను పండరీపూర్ యాత్రను చేస్తారు. ఇది చాలా మనకు శాస్త్రంలో, ఆచారంలో ఉన్నటువంటి విషయము. ఇక ఈ రోజు నుండి, అంటే 1వ తారీఖు నుండి భీష్మ పంచక వ్రతము అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. తర్వాత 2వ తారీఖున ఏకాదశి పైన ద్వాదశి ఏష్యమైంది గనక ఈ 2వ తారీఖు నాడు మనకు తులసి శ్రీకృష్ణుల యొక్క వివాహం ప్రారంభమవుతుంది. ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ ఈ రోజుల లోపల మనము ఉత్సాహంతో తులసి శ్రీకృష్ణుల యొక్క వివాహం చేసుకుంటాం, ఆచరిస్తాం. ద్వాదశి చాలా పవిత్రమైనటువంటిది. తులసి శ్రీకృష్ణులకు వివాహం చేస్తాం. ఒకవేళ ఆ రోజు వీలు కానటువంటి వాళ్ళు త్రయోదశి నాడు చేస్తారు, ఆ రోజు వీలు కానటువంటి వాళ్ళు చతుర్దశి నాడు చేస్తారు. తర్వాత కార్తీక పౌర్ణిమ నాడు కూడాను చేయడం అనేటువంటిది ఆచారంలో ఉంది. ఇక ఈ ద్వాదశికి, కార్తీక శుక్ల ద్వాదశికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దీన్ని చిలుకు ద్వాదశి అని అంటాము, క్షీరాబ్ది ద్వాదశి అని కూడాను అంటాము. అంటే క్షీర సాగర మథనం లోపల మహాలక్ష్మి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజుగా దీన్ని మనం పరిగణిస్తాము. దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అంటాము. ఈ రోజుతో గృహస్థులకు చాతుర్మాస్య వ్రతము సమాప్తమవుతుంది. తర్వాత గోపద్మ వ్రతము అనేటువంటిది కూడాను మనము ఆచరిస్తాము ఈ 2వ తారీఖున. ఇక 3వ తారీఖు 3 నవంబర్ సోమవారం రోజున సోమ ప్రదోషమి వ్రతం. ఇది శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి వ్రతం. సోమ ప్రదోషాన్ని మనము చేస్తాము. 4వ తారీఖున వైకుంఠ చతుర్దశి రోజున రాత్రి ఆ మహావిష్ణువును మనం పూజిస్తాం. అంటే సహస్ర కమలాలతో విష్ణుమూర్తి శంకరుణ్ణి అర్చించినట్టుగా ఈ వైకుంఠ చతుర్దశి రోజున మనకు శాస్త్రాలు చెబుతున్నాయి.
కనుక ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి వైకుంఠ చతుర్దశికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసమే శివకేశవులకు భేదం లేకుండా ఆ ఇద్దరిని కూడాను మనస్ఫూర్తిగా అర్చించమని మనకు శాస్త్రం చెప్తుంది గనక అందులో భాగంగా వైకుంఠ చతుర్దశి రోజున రాత్రిపూట శ్రీ మహావిష్ణువును మనం పూజించాలి. కార్తీక పౌర్ణిమ 5వ తారీఖు నాడు వస్తుంది. కార్తీక పౌర్ణిమ ఇది త్రిపురాసురుణ్ణి సంహరించినటువంటి దినం. కార్తీక పౌర్ణిమ. త్రిపురాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేటువంటి వాడు లోకాలను, మనుష్యులను, ఋషువులను అందరినీ కూడాను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఆ త్రిపురాసురుణ్ణి సంహరించినటువంటి దినం కార్తీక పౌర్ణిమ. దీన్ని మనము ఉత్సాహంతో దీపాలు వెలిగిస్తూ కార్తీక స్నానాన్ని ఆచరిస్తూ మనం అందరం కూడాను చేసుకునేటువంటి పవిత్రమైనటువంటి రోజు కార్తీక పౌర్ణిమ. దీన్నాడు కార్తీక స్వామిని కూడాను మనం దర్శించుకుంటాం. ఈ కార్తీక పౌర్ణిమ దేవతలకు దీపావళిగా కూడాను ఇది పరిగణిస్తారు. మనము చేసుకునేటువంటి దీపావళి ఆశ్వీజ అమావాస్య. దేవతలకు ఆ త్రిపురాసురుని సంహారం జరిగిన తర్వాత దేవతలందరూ కూడాను ఉత్సాహంతో చేసుకునేటువంటి పౌర్ణిమ దీపావళి కార్తీక పౌర్ణిమ అన్నమాట. ఇక 8వ తారీఖు 8 నవంబర్ శనివారం రోజున సంకష్టహర చతుర్థి వస్తుంది. ఈ రోజున చంద్రోదయం రాత్రి 8:25 ఉంది. కనుక ఉదయం నుండి ఉపవాసం చేసి 8:25 చంద్రుణ్ణి దర్శించి మళ్ళీ ఆ విఘ్నేశ్వరుణ్ణి అర్చించి మీరు భుజించినట్టయితే ఆ సంకష్టాలు అంటే కష్టాలన్నీ కూడాను దూరం అవుతాయి అనేటువంటిది వ్రతం లోపల విధానం ఉంది. కనుక ఈ సంకష్ట చతుర్థిని ఆచరించండి. తర్వాత 12వ తారీఖు బుధవారం కాలభైరవ జయంతి. కాలభైరవుడు ఈ వ్రతాన్ని అంటే ఈ జయంతి రోజున కాలభైరవ స్వామిని మనం పూజించినట్టయితే భయము, ఆందోళన ఇవన్నీ కూడాను దూరం అవుతాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. ఇక 15 నవంబర్ శనివారం రోజు ఉత్పన్న ఏకాదశి. 17 నవంబర్ సోమవారం మళ్ళీ సోమప్రదోషమి. 18 నవంబర్ బుధవారం. 18 నవంబర్ మంగళవారం మాస శివరాత్రి. మాస శివరాత్రి చాలా శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కనుక ఆ రోజున ఉపవాసం ఉండి శివార్చన చేసి శివుడికి అభిషేకము, బిల్వార్చన, పుష్పార్చన ఇవి చేసినట్టయితే మీకు భగవంతుడు ప్రీతి చెంది అనుగ్రహిస్తాడు. కనుక మాస శివరాత్రిని అందరూ కూడాను చేసుకోండి. ఇక 19 నవంబర్ బుధవారము దర్శ అమావాస్య. పితృదేవతల ప్రీత్యర్థమై ప్రతి అమావాస్య నాడు తర్పణాలు ఇచ్చుకోవడము మనకు శాస్త్రం చెప్పింది కనుక అలాంటి దర్శ అమావాస్య 19 బుధవారం అవుతుంది. ఇక 24 నవంబర్ మార్గశిర మాసంలో నాగుల చవితి. 25 నవంబర్ మంగళవారం నాగ పంచమిగా కూడాను కొన్ని ప్రాంతాలలో ఆచారంలో ఉంది. మార్గశిర మాసం లోపల కూడాను నాగ చవితి, నాగుల పంచమి అనేటువంటిది కొన్ని ప్రాంతాలలో ప్రచారంలో ఉంది. ఇక ముఖ్యంగా 25 రాత్రి 2 గంటల నుండి మౌఢ్యమి ప్రారంభమవుతుంది. శుక్రమౌఢ్యం ప్రారంభమవుతుంది. అంటే 26వ తారీఖు నుండి శుభకార్యాలు లేవు. ఇక 26వ తారీఖు నాడు 26 నవంబర్ షష్ఠి బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి అవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి జన్మించినటువంటి దినం కనుక ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేయడం మూలకంగా మనకు అన్నీ కూడాను శుభాలు కలుగుతాయి. ఇక 28వ తారీఖు శుక్రవారం కాలభైరవాష్టమి. కాలభైరవుణ్ణి మనము పూజించడము, అర్చించడం మూలకంగా మనకు ఇబ్బందులు తొలగుతాయి, భయము, ఆందోళనలు కూడాను దూరమవుతాయి. ఈ విధంగా మనకు ఈ నవంబర్ మాసంలో ఈ పండుగలు ఉన్నాయి. వీటిని ఆచరించి వ్రతాలు, పండుగలు అనేటువంటివి మనకు 2 రకాలుగా ఋషులు దర్శించి అనుభవంలోకి తెచ్చుకొని మనకు చూయించినటువంటి పండుగలు ఇవన్నీ కూడాను మన జీవితానికి ఒక మార్గదర్శనంలో మనకు ఇచ్చినటువంటివి కనుక వీటిని ఆచరించినట్టయితే ఆధ్యాత్మిక పెరుగుతుంది. తర్వాత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడాను దూరం అవుతాయి అని మనకు శాస్త్రం చెప్తోంది. కనుక పండుగలను ఆచరించి
శుభ ఫలితాలను పొందండి. శుభం.